సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, నేను ఇక్కడ నిలబడడానికి కారకులైన ఆ దేవాది దేవుడు, రెండవదిగా కీర్తిశేషులు డాక్టర్ లివింగ్స్టన్ గద్దె గారు వారి ప్రోత్సాహంతో వారి ఇష్టపూర్వకంగా ఇష్టపడి చేసుకున్న కాపరంలో నేను ఒకటి అని చెప్పుకోవడానికి చాలా గర్విస్తూ ఉన్నాను. మరణం వరకు కూడా నేను ఆయనతోనే జీవించాను, ఆయనతోనే ఉన్నాను, ఆయన రూపంలోనే ఉన్నాను. ప్రభు వాటి కృప నాకు అనుగ్రహించాడు. కువైట్ దేశంలో మన తెలుగు వారు నశించిపోకూడదని, తెలుగు వారి మీద ఉన్న మమకారంతో, తెలుగు వారి మీద ఉన్న పిచ్చితో 1971 సంవత్సరంలో దేవుడు వారికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి యెహోవాకు కట్టబో మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశంలో ప్రసిద్ధి చెందినట్లు చాలా ఘనమైనదిగా ఉండవలననే ఒక దర్శనముతో వారు 55 సంవత్సరాల క్రితం ఈ దేశంలో పరిచర్య ప్రారంభించి 19 సంఘాలుగా, బ్రాంచీ సంఘాలుగా ఈ దేశంలో సువార్త ప్రకటించబడుతున్న ఏకైక తెలుగు సంఘం. చెప్పండి కూడా దేవుని హల్లెలూయా. ప్రభువు రాకడ వరకు ఈ తెలుగు క్రైస్తవ సంఘం కువైట్ లో ఉంటది. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. నాయకులు మారొచ్చు, సేవకులు మారొచ్చు, దర్శనం మారదు, తెలుగు క్రైస్తవ సంఘం మారదు. దేవునికి మహిమ. హల్లెలూయా హల్లెలూయా. దేవుని దర్శనము ద్వారా, దేవుని మాటల ద్వారా కట్టబడిన సంఘం కాబట్టి దేవుడు దీన్ని నిత్యము కాస్తూ ఉంటాడు. దేవునికే మహిమ. హల్లెలూయా హల్లెలూయా. 2014 సంవత్సరంలో కువైట్ దేశానికి ఒక ఉద్యోగం చేసుకోవాలని, ఈ దేశంలో బానిసత్వం, ఉద్యోగం అంటే బానిసత్వం చేసుకోవాలని వచ్చి దేవునికి బానిసగా కట్టుబడ్డాను. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. నేను కువైట్ దేశంలో ఉద్యోగం చేయగలని వచ్చినప్పుడు ఆ దేవాది దేవుని ప్రణాళిక ఈ సంఘంలోనే ఉద్యోగం చేయమని ఏర్పాటు చేశాడు. 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను. అదే విధముగా ఆ దేవాది దేవుని కృప వల్ల మరి ఈ సంఘంలో యవ్వన నాయకుడిగా, పరిచారకుడిగా, సంఘ పెద్దగా, సంఘ కాపరిగా పనిచేయడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. దేవుడు నన్ను అంచెలంచెలుగా హెచ్చించాడు. నేను ఎక్కింది ఒక్కొక్క మెట్టు ఎక్కి నేను ఇక్కడికి వచ్చాను. దేవుడు అటు కృప నాకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగుగాక. ఇది మరి దేవునితో నేను ఒక ఒప్పందం చేసుకుని ఈ దేశంలో నా పరిచర్యను, ఉద్యోగాన్ని ముగించుకుని ఆగస్టు 15వ తారీఖున ఇండియాకి స్వాతంత్రం వచ్చిన రోజున నేను ఈ కువైట్ దేశాన్ని నుంచి ఇండియాకి పూర్తిగా వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. నాకు ఇక్కడ పరిచర్య ఉంది, బ్రతకడానికి ఒక వ్యాపారం ఉంది. ఈ రెండు కూడా చూసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి నా గురించి, నా పరిచర్య గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఈ దేశం వచ్చిన తర్వాత మరి నేను ఎంతో దేవునిలో బలపడ్డాను. కువైట్ దేశం వచ్చి ఏం చేసావు అంటే, నేను కువైట్ దేశంలో ట్రైనింగ్ పొంది వెళ్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అదే విధముగా తెలుగు క్రైస్తవ వేదాంత విద్యాలయంలో చదువుకుని అదే వేదాంత విద్యాలయంలో ఉపాధ్యాయునిగా పనిచేశాను. అందుని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అట్టి కృప నాకు అనుగ్రహించాడు. నాకు ఇచ్చిన ఈ పరిచర్య నా
ప్రాణం పోయేంత వరకు నమ్మకంగా చేయాలని. ప్రాంతం వేరైనా పరిచర్య మారదు. ప్రాంతం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నా పరిచర్య ఆగదు అని ప్రభు నామములో మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు ఆ విధంగా నన్ను నడిపించుకోవాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట తెలియజేస్తూ నా ఈ సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభువుకు ప్రియమైన దేవుని సంగమా, నేను సమయాన్ని వృధా చేయడానికి ఇష్టపడటం లేదు. చదవబడిన వాక్యాన్ని బట్టి ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు నాయన మీ కృపలో నన్ను బలపరిచారు, స్థిరపరిచారు, మీకే వందనాలు. ఈ దినాన నాయన నేను నీ పక్షాన నిలబడి మాట్లాడుచుండగా మాట్లాడేవాడను నేను కాదు. మరి నా నోటికి దూరంగా ఉండి మీరే మాతో మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు నాయన మేము నోచుకోకుండా వాక్య ప్రకారం జీవించే భాగ్యాన్ని దయచేయండి. వాక్యము శుద్ధి వంటిది, హృదయాన్ని బద్దలు కొడుతుంది. ఇది నా కోసమే అనుకోకుండా ఇది నా దేవుడు నాతో మాట్లాడాడని మనం స్వీకరించినప్పుడు నాయన మా బ్రతుకులు మార్చుకోగలుగుతాం. అటు కృప మా అందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుతున్నాం తండ్రి. ప్రభువుకు ప్రియమైన దేవుని సంగమా, మనం పరిచయం చేసుకోవాలనుకున్నప్పుడు నేను ఫలానా వారి కుమారుడును, ఫలానా వారి కొడుకును, ఫలానా ఆ తల్లి యొక్క కొడుకు అని మనం పరిచయం చేసుకుంటాం. కానీ దేవుడు కూడా తను పరిచయం చేసుకున్నాడు. ఎలా పరిచయం చేసుకున్నాడంటే ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు తనను పరిచయం చేసుకోవడానికి కొంతమంది వ్యక్తుల పేర్లు వాడుతూ ఉన్నాడు. ఈ దినాన నీవు నేను కూడా మన పేర్లు మనం నమ్మే దేవుణ్ణి గణపరిచేవిగా ఉన్నావా లేవా అని మనము పరిశీలన చేసుకునే సమయం. ప్రభువుకు ప్రియమైన దేవుని సంగమా, ఇందులో మనకి ముగ్గురు వ్యక్తులు కనపడుతూ ఉన్నారు. ఇందులో మొట్టమొదటిగా అబ్రహాం విగ్రహారాధన నుండి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా విశ్వాసంతో అడుగులు వేసిన వ్యక్తి అబ్రహాం. రెండవదిగా యాకోబు, అంటే రెండవదిగా ఇస్సాకు కదా. యాకోబు గురించి ఎందుకు చెప్తారని మీరు అనుకోవచ్చు, కానీ ఇస్సాకు గురించి నేను తర్వాత చెప్తాను. యాకోబు అంటే మనుషులతోనూ దేవునితోనూ పోరాడిన వ్యక్తి, మనుషులతోనూ దేవునితోనూ పోరాడిన వ్యక్తి. మూడవదిగా ఇస్సాకు. అబ్రహాము యాకోబుకు మధ్య మరి ఇస్సాకు జీవితం ఎలా ఉందంటే చాలా భిన్నమైన జీవితం కలిగిన వ్యక్తి. అందులో అబ్రహాముకున్న ఆర్భాటం లేదు. అబ్రహాము చాలా ఆర్భాటముగా బ్రతికాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా మంది మార్గాలతో వెళ్ళాడు. కాబట్టి యాకోబుకున్న కుయుక్తి లేదు. అతను చాలా మరి తను వివాహం చేసుకోవడం కోసం తన మామను మోసం చేశాడు. మొట్టమొదట జ్యేష్ఠత్వం కోసం తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. అతను ఒక మోసగాడిగా దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. అంటే ఇక్కడ ఇస్సాకులో ఈ విధమైన ఏ క్వాలిటీ కూడా లేదు. ఎలా ఉందంటే ఆయన జీవితం చాలా భిన్నంగా ఉంది. ఆర్భాటం లేదు, కుయుక్తి లేదు, సాధారణ జీవితం జీవించాడు. ఆయన జీవితం ఎలా జీవించాడు తెలుసా? చాలా సాధారణమైన జీవితాన్ని ఇస్సాకు జీవించాడు. అసాధారణమైన జీవితంలో మరి ఆయన ఈ సాధారణ జీవితంలో అసాధారణమైన భక్తిని కనపరిచాడు. అంటే ఆయన కనపరిచిన భక్తి చాలా అసాధారణమైన, అంటే సాధారణంగా జరిగే భక్తి కాదు, దానికంటే మించి భక్తి ఎవరు చేశారు? ఇస్సాకు చేసినట్టు మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇస్సాకు జీవితంలో ఆయన 180 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 180 సంవత్సరాలు బ్రతికాడు. కానీ ఆయన గురించి ఎక్కువగా బైబిల్ గ్రంథంలో రాసిలేదు. కొన్ని అధ్యాయాలు మాత్రమే, తక్కువ అధ్యాయాలు మాత్రమే ఇస్సాకు గురించి రాయబడి ఉంది. ఆయన జీవితం ఎలా సాగిందంటే నిశ్శబ్దముగా సాగిన లోతైన నదిలా సాగింది. నది ఉందనుకుందాం, ఈ నది లోతు తక్కువ ఉందనుకో, నీరు పారుతున్నప్పుడు సౌండ్ వస్తుంది. అందరికి ఐడియా ఉంది కదా, మనం పొలాల్లో గోతులుగట్టులో ఉంటాం. గోతులో నీరు స్పీడ్గా వెళ్తున్నప్పుడు మనకు సౌండ్ తెలుస్తుంది. కాలంలో నీరు వెళ్తున్నప్పుడు మనకు సౌండ్ తెలుస్తుందా? తెలియదు. గోదావరి నదిలో నీరు వెళ్తున్నప్పుడు సౌండ్ తెలుస్తుందా? అవి లోతుగా ఉంటాయి. లోతైన నదిలో నీరు వెళ్తుంటే ఎలా సాగిందో ఆ ప్రయాణం, అలాగా ఆయన ప్రయాణం సాగింది. కానీ ఆర్భాటము అంగు ఎక్కడ ఇస్సాకు జీవితంలో కనపడినట్టు మనం చూడం. ఇస్సాకు అనే పేరుకు నవ్వు అని అంత మాత్రమే తెలుసు. కానీ
ఈ నవ్వు ఎటువంటి నవ్వు అంటే, ఈ నవ్వు ఇది సాధారణమైన నవ్వు కాదు. ఇది సాధారణమైన నవ్వు కాదు. అబ్రహాముకి 100 సంవత్సరాలు, సారాకి 90 సంవత్సరాల్లో ఇస్సాకు జన్మించాడు. ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా దేవుడు చేసిన అద్భుతం చూసినప్పుడు వచ్చిన నవ్వు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా దేవుడు చేసిన అద్భుత కార్యానికి వచ్చిన నవ్వు. ఈ నవ్వు సామాన్యమైనది కాదు. అందుకే ఇస్సాకు పేరు ఏమని పెట్టాడు? ఇస్సాకు ఏమని పెట్టాడు? అబ్రహాము ఇస్సాకు అని పెట్టాడు. ఇస్సాకు అనగా నవ్వు. ఇది ఇస్సాకు జీవితంలో మనం గమనించినట్లయితే ఈయన జీవితం ఎటువంటి జీవితం అంటే, ఆయన ఒక వ్యక్తి కాదు. దేవుని వాగ్దానానికి సజీవ సాక్ష్యం. దేవుని వాగ్దానానికి సజీవ సాక్ష్యంగా మనం చూస్తాం. ఇస్సాకు ఒక వారధి లాంటి వాడు అన్నమాట. దేనికి వారధి లాంటి వాడు అంటే, అబ్రహాముకి యాకోబుకి మధ్యలో ఎలాంటి వాడు? వారధి లాంటి వాడు. అబ్రహాము నుండి పొందుకున్న ఆత్మీయ వారసత్వాన్ని యాకోబు ద్వారా ఇశ్రాయేలీయులకు అందించిన గొప్ప వ్యక్తి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎబ్రీ పత్రికలో అంటాడు కదా, ఎబ్రీ కర్త 11:20 విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. ఇక్కడ చూసినట్లయితే మరి తన జీవితంలో జరగబో సంగతులను అనగా, మరి ఇస్సాకు జీవితంలో జరగబో సంగతులు ఎక్కడ? యాకోబు విషయంలో జరగబో సంగతులు ఇస్సాకు ఆశీర్వదించాడు యాకోబుని. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆశీర్వాదం? అబ్రహాము నుంచి వచ్చింది. అబ్రహాము నుంచి వచ్చిన ఆశీర్వాదాన్ని ఎవరికి అందించాడని? ఇస్సాకు యాకోబుకు అందించాడు. అనగా ఇక్కడ ఇస్సాకు జీవితం మరి సాధారణ జీవితం అయినప్పటికీ పవిత్రముగా బ్రతకడం ఎలా? ఇస్సాకు పవిత్రంగా బ్రతకడం ఎలా? గొడవలు వచ్చినప్పుడు శాంతిని వెతకడం ఎలా? గొడవలు వచ్చినప్పుడు శాంతిని వెతకడం ఎలా? దేవుని చిత్తానికి లోబడి ఎలా ఉండాలి ఆ జీవితంలో ఇస్సాకు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాడు. కాబట్టి ఇస్సాకు జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ లక్షణాలు. ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఒక క్యారెక్టర్ ఉన్నాడంటే, ఆ క్యారెక్టర్ నుంచి మన జీవితానికి ఏమి అన్వయించుకోవాలి అనేది ప్రాముఖ్యమైనది. కాబట్టి మనం ఇక్కడికి వచ్చి వెళ్ళిపోవడం కాదు, కానీ ఇస్సాకు జీవితం నుంచి ఈ దినాన మనం ఏమి నేర్చుకోవాలో చూద్దాం. మొట్టమొదటిగా ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు ఎవరమ్మా? వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు రెండవదిగా తండ్రికి లోబడేవాడు. ఇస్సాకు తండ్రికి లోబడేవాడు. మూడవదిగా ఇస్సాకు దేవునితో సమయం గడిపేవాడు. ఇస్సాకు దేవునితో సమయం గడిపేవాడు. నాలుగవదిగా ఇస్సాకు భార్యను ప్రేమించేవాడు. ఇస్సాకు భార్యను ప్రేమించేవాడు. ఐదవదిగా సమాధానం గలవాడు. ఇస్సాకు సమాధానం గలవాడు. ఆరవదిగా ప్రార్థనా పరుడు. ఏడవదిగా కుటుంబ ప్రార్థన కలిగిన వాడు. ఈ 7 మాటల నుంచి కొద్దిగా మనం ఈ దినాన నేర్చుకుందాం. మన జీవితం ఏ విధంగా సాగుతుంది ఈ దినాన ఇస్సాకు ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నాం. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు దేవుని వాగ్దానం ద్వారా అబ్రహాముకి జన్మించిన ఇద్దరు కుమారులు, దేవుని వాగ్దానం ద్వారా జన్మించిన వ్యక్తి. ఇస్మాయేలు అబ్రహాము యొక్క శారీరక బలం ద్వారా పుట్టినవాడు. అయితే ఇస్సాకు అబ్రహాము యొక్క విశ్వాసము మరియు దేవుని యొక్క వాగ్దానం మూలంగా పుట్టినవాడు. ఇస్సాకు ఎలా పుట్టాడు? వాగ్దానం మూలంగా పుట్టినవాడు. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. అందుకైన మీరికి అంటే చూడండి, ఇక్కడ మరి అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్న మాట ఏంటంటే, మరలా ఈ కాలం వచ్చేసరికి ఒక కుమారుడిని నువ్వు చూస్తావు, నీకు ఒక కుమారుడు కలుగుతాడని దేవుడు వాగ్దానం చేశాడు. ఇస్సాకు వాగ్దానం ద్వారా ఏ విధంగా పుట్టాడు మీకు అర్థమవుతుందా? మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఇస్సాకు వాగ్దానం ద్వారా ఏ విధంగా
విధముగా పుట్టాడో మన ఆత్మీయ జీవితంలో కూడా వాగ్దానం ద్వారానే మనం రక్షించబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే గలతీ పత్రికలో భక్తుడు రాస్తున్నాడు కదా 4:28లో, సహోదరులారా మనం ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులై ఉన్నాము. మనం ఎలా ఉన్నామంట? వాగ్దానాన్ని బట్టి దేవుని కుమారులమై ఉన్నాం. మనం దేని బట్టి దేవుని కుమారులమై ఉన్నాం? కేవలం దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టే. మనం దేవుని పిల్లలకుట మన భక్తులు కాదు, మన భక్తి కాదు, మన తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి మనం రక్షించబడ్డాం. ఇది కాదు కారణం. దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి పరిశుద్ధ ఆత్మ ద్వారా తిరిగి మనం జన్మించాం. మన భక్తి మనల్ని రక్షించదు, దేవుని వాగ్దానమే మనల్ని రక్షిస్తుందని దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో ఏదైనా ఆలస్యమైన సంగతులు మన జీవితాల్లో అనేకం ఉంటాయి. కానీ అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు ఇది మనకు ఉన్నాడు, నీకు నాకు ఉన్నాడు. అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు ఆయన నిన్ను నన్ను కూడా విడిచిపెట్టేవాడు కాదు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానములానిచి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములానిచి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను కొనియాడేదా. దేవునికి స్తోత్రం. ఆయన వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన వాగ్దానం ఇచ్చిన తర్వాత నీకు కావాల్సినప్పుడు ఆయన కూడా గుర్తుపెట్టుకోండి. ఆయన కాలం ఎక్కువ వస్తే అప్పుడు ఇస్తాడు. కీర్తన కాలంలో ఉంటాడు కదా, తన కాలం ముందు ఫలం ఇచ్చు చెట్టు వలె ఉండును. తన కాలంలో ఎక్కువ వస్తుంది ఫలం. వేసవి కాలంలో మామిడికాయలు వస్తాయి, మామిడికాయల కాలంలో మామిడికాయలు వస్తాయి. ఇప్పుడంటే ఎప్పుడంటే ఎన్ని వచ్చినాయి వేరే విషయం. ఏ కాలంలో పడ్డా ఆ కాలంలో వస్తుంది. అలాగే మనకు ఒక కాలం ఉంటుంది కదా, ఆ కాలంలో దేవుడు ఎప్పుడు ఇవ్వాలనుకున్నాడో అప్పుడే ఇస్తాడు. అప్పటి వరకు కూడా మనం ఏం చేయాలి? విశ్వాసముతో ఎదురు చూడాలని దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా దేవుడు ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. రెండవదిగా ఇస్సాకు తండ్రికి లోబడేవాడు. ఇస్సాకు తండ్రికి లోబడేవాడు. చూద్దామా? ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 6-9 వచనాలు చూద్దాం. అందరికీ తెలిసి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దహన బలికి కట్టెలను ఇస్సాకు మీద పెట్టి పట్టుకొని కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకున్నానని చెప్పాడు. చాలా ఇక్కడ ఈ కథ మనందరికీ తెలిసిందే. అబ్రహాము దేవుడు బలి అడిగాడు. ఏ బలి అడిగాడు? దహన బలి అడిగాడు. అది కూడా ఎవరిని అడిగాడు? ఒక్క కుమారుని అడిగాడు. అయితే ఆయన బలి ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు ఆయన ఏం చేశాడు? కట్టెల మొక్క తీసి ఎవరి మీద పెట్టారు? ఇస్సాకు మీద పెట్టాడు. ఇస్సాకు కట్టెల మొక్క మోసే అంత వయసు గలవాడంటే అతనికి జ్ఞానం లేకుండా ఉంటుందా? ఖచ్చితంగా జ్ఞానం ఉంటుంది. ఆయన పెద్దవాడే అయి ఉంటాడు. కట్టెల మొక్క మోసుకెళ్తూ గొర్రె కట్టెలు ఉన్నాయి, అగ్ని నిప్పు ఉంది, కానీ గొర్రె పిల్ల ఏదో అడుగుతున్నాడు కదా. అంటే జ్ఞానం కలిగిన కుమారుడు. ఈ సందర్భంలో ఇస్సాకు అసలు చిన్నపిల్లవాడు ఏం కాదు. కట్టెలు మోసుకెళ్తున్నాడు అంటే ఇస్సాకు ఏమి తక్కువవాడు కాదు. అందుకే ఆయన అడుగుతున్నాడు. సంభాషణ మనం చూస్తే 7 నెలల్లో తండ్రి కొడుకు సంభాషణ మనకు కనపడదు. ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాడు. అందుకు ఏమి నా కుమారుడు అని. అప్పుడు నిప్పును కట్టెలు ఉండవు కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా, అంటే అక్కడ
తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకు చేతులు రెండింటిని కట్టేస్తాడు. ఈయన 100 సంవత్సరాలు దాటినా, అంటే అప్పటికి ఒక 120 అంత ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, అంటే వృద్ధుడు ఎవరు? అబ్రహాము. ఈయన బాలుడైనా బలంగా ఉంటాడు, లేకపోతే ఒక మనిషి బలంగానే ఉంటాడు. తండ్రి చేతులు కడుతుంటే ఒక గంట కొడితే తండ్రి అవుతాడా? కానీ అక్కడ తండ్రికి విధేయత చూపించాడు కుమారుడు. ఎంతవరకు విధేయత చూపించాడంటే మరణం వరకు విధేయత చూపించాడు. ఇది నా దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు, నీవు నేను కూడా విధేయత కలిగి ఉన్నామా? నీ తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉన్నామా? నీ మందిరంలో నీ సేవకులకు విధేయత కలిగి ఉన్నామా? నీ పై అధికారులకు విధేయత కలిగి ఉన్నామా అని దేవుడు ఈ దినాన్ని నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ మరణం వరకు ఇస్సాకు ఏ విధంగా అయితే నమ్మకముగా జీవించాడో, ఈ దినాన నీవు నేను కూడా నమ్మకముగా జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుడు. ఈ సందర్భం యేసుక్రీస్తు ప్రభు వారిలో కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఇస్సాకు ఏ విధంగా అయితే కట్టెలు మోసుకుని వెళ్ళాడో, ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు సిలువను మోసుకుని కొండ వైపు వెళ్ళారు, కల్వరి కొండ వైపు. అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఇస్సాకు తనంతట తాను ప్రాణం పెట్టాడు. అతను అడ్డుపడి పారిపోయి వెళ్ళిపోయేంత వయసు ఉంది ఆయనకి, కానీ వెళ్ళలా, లోపడ్డాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన్ని ఎవరు కూడా సిలువ వేయలేదు అంటాడు కదా యోహాను 10:18, ఎవడనూ నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటా నేనే దానికి పెట్టుచున్నాను అంటాడు. అలాగే ఇస్సాకు కూడా మరణం వరకు నమ్మకముగా జీవించాడు, విధేయత కలిగి జీవించాడు. ఇది నా దూరంగా ఉన్న మనం తల్లిదండ్రులకి ఎంత విధేయత కలిగి ఉంటూ ఉన్నాం మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనం అడుగుతున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో, నీవు నేను ఏ విధమైన విధేయత కలిగి ఉన్నాము? మూడవదిగా దేవునితో సమయం గడిపేవాడు. మూడవదిగా దేవునితో సమయం గడిపే. మొట్టమొదటి ఏం చెప్పానండి నేను? 2 పాయింట్లు చెప్పాను. మొదటిది వాగ్దానం, రెండవది తండ్రికి లోబడేవాడు, మూడవది దేవునితో సమయం గడిపేవాడు. ఈ రోజుల్లో మన సమయాన్ని గడపాలంటే మన చేతుల్లో ఏమున్నాయి? మొబైల్ ఉన్నాయి. మన ఇష్టానుసారంగా సమయం గడుపుతున్నాం. ఇల్లు అంటారు కదా, ఏదైనా పని చేయాలంటే చేయనట్టు పెట్టదు, కానీ ఇలా అంటకి నిప్పురాలు చేయాలి. ఇలా పట్టుకున్నాం, పడుకుని కూడా ఈ జంప లాగేస్తుంది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, నాకు ఇది లాగేస్తుంది, ఆర్కెటక్ ఏమో వస్తుందంటారా అంటాం. మనం చేసే పని ఏంటి? దేంతో గడుపుతున్నాం మన సమయం? ఈ దినాన ఇస్సాకు దేవునితో సమయం గడిపినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆదికాండ గ్రంథం 24:6 ఉంటుంది, సాయంకాలం ఆ ఇస్సాకు పొలంలో జానింప బయలు వెళ్ళాను. దేవునితో సమయం గడపడానికి ఇస్సాకు పొలంలోనికి వెళ్ళాడు, ఏకాంతముగా వెళ్ళాడు. ఈ దినాన ఏకాంత ప్రార్థన ఉందా నీకు నాకు? మనం ధ్యానం చేయడం మానేసాం, దేవుడితో గడపడం మానేసాం, మన ఇష్టానుసారమైన ప్రార్థన మనం చేస్తూ ఉన్నాం. మన ప్రార్థన ఏంటో తెలుసా? ఇంత పొడుగు లిస్ట్ ఉంటది. అదే ప్రార్థన. దేవుడితో సమయం గడపడానికి మనకి ఇష్టం లేదు. మనకి వెంటనే అన్ని అయిపోవాలి, ఇన్స్టెంట్. దేవుడు ఎలా అనగానే వచ్చేది. ఇండియా దేశంలో అయితే స్విగ్గీ, జొమాటో ఇవన్నీ ఉన్నాయి. వండుకోవడానికి కూడా మనకు సమయం లేదు. ఇక్కడైతే తలబత్తు, కీట, ఇంకా చాలా వచ్చేసింది. అంటే అంత రెడీమేడ్. దేవుడి దగ్గర కూడా మనం ఏం చేస్తున్నాం? ధ్యానం చేయడానికి మనకి సమయం లేదు. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎలా ఉన్నాడో, ఆయన సృష్టి ఏ విధంగా చేశాడు, వాటన్నిటినీ తలపించుకుంటూ మనం ధ్యానం చేసే సమయంలో మనం ఉన్నామా? అది లేదు మనకి. కానీ ఇక్కడ దేవుడు ఇది నా ఇస్సాకు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సాయంకాలం ఇస్సాకు పొలంలో జానింప వెళ్ళాను చూస్తూ ఉన్నాం. నీవు నేను కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది నాన్న, దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చినవాడు దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. రెండవదిగా నీవు దేవుని సన్నిధిలో నీ తల్లిదండ్రుల పక్షాన విధేయత కలిగి ఉండాలి. మూడవదిగా దేవునితో సమయం గడిపేవారిగా ఉండాలి. నాలుగవదిగా భార్యను ప్రేమించేవాడిగా ఉండాలి. ఇస్సాకులో ఉన్న అద్భుతమైన లక్షణం ఏంటంటే వివాహ వ్యవస్థను గౌరవించడం.
గౌరవించడం, వివాహ వ్యవస్థను గౌరవించడం, అది సాంప్రదాయంగా జరిగింది. అందులో వివాహం చక్కగా జరిగింది. మనకి ఎప్పుడు వివాహాలు ప్రధానం జరిగినా ఇస్సాకు రెబెకా గురించి చెప్పకుండా వివాహాలే జరగవు. ఎక్కడ చూసినా ఈ కథ లేకుండా ఉండదు. కాబట్టి వివాహ వ్యవస్థ అద్భుతమైన ప్రేమ కావ్యం ఉంది. ఎక్కడంటే ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయంలో అద్భుతమైన ప్రేమ కావ్యం ఉంది. అక్కడ మనం చూస్తే ఇస్సాకు భార్యని ఎంతగా ప్రేమించాడో అక్కడ మనకు అర్థమవుతుంది. అందులో మనకి ఒక లోతైన ఆత్మీయ సత్యం కూడా కనబడుతూ ఉంది. కాబట్టి ఈనాడు చాలా కుటుంబాల్లో ప్రేమ తగ్గిపోతుంది. ఇది నా ఇస్సాకు ప్రేమను చూసి మనం నేర్చుకోవాలి. మనం భార్యను ప్రేమించాలి. అతను భార్యను మరి పెళ్లి చేసుకున్నాడు, ఆమెని ప్రేమించాడు. మనం ఇక్కడ గమనించినట్లయితే అబ్రహాము మరి ఎలియాజరు ద్వారా తనకి ఒక సాటి అయిన సహాయం కావాలని పలానా చోటకి వెళ్ళి తీసుకురామని చెప్తాడు. వెళ్ళి తీసుకొచ్చే వరకు ఆయన ఎక్కడున్నాడు? పొలంలో జాలిస్తూ ఉన్నాడు. అతను కన్నులెత్తి చూడగా ఆ ఒంటెలు కనపడ్డాడు. ఆ ఒంటెలు కనపడగానే ఎవరు కనపడ్డారు? రెబెకా కనపడ్డారు. అందుకనే మనం ఎక్కువగా ధ్యానం చేయాలి. అందుకే అంటాడు కదా, దేవుడు చెప్తాడు ఎఫెసీ పత్రికలో అంటాడు కదా, పురుషులారా క్రీస్తు సంఘమును ప్రేమించినట్టు మీరు మీ భార్యలను ప్రేమించుడి. భార్యలను ప్రేమించాలి. భార్యను ప్రేమించకుండా మనం ఎవరెవరు ప్రేమిస్తున్నాం మనం పరిశీలన చేసుకోవాలి. ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నేను ఎవరిని ప్రేమించాలి? మన భార్యను మాత్రమే ప్రేమించాలి. అందుకే పురుషులారా క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు మీరు మీ భార్యను ప్రేమించండి. ఇది నా ఇస్సాకు ద్వారా భార్యను ప్రేమించాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఒక భక్తుడు మాట్లాడుతూ అంటాడు కదా, ఈ కళ్యాణం గురించి, ఈ వివాహం గురించి ఒక అద్భుతమైన పాట రాశాడు. కళ్యాణమన్నిటిలో ఘనమైన కార్యం దైవత్వములోనా ఇది గొప్ప మర్మం, క్రీస్తుకు సంఘానికి ఈ వివాహం సాదృశ్యం. క్రీస్తుకు సంఘానికి ఈ వివాహం సాదృశ్యం. కళ్యాణమన్నిటిలో ఘనమైన కార్యం వరుడా వినుమా నీవి సందేశం. వరుడా వినుమా నీవి సందేశం. క్రీస్తుకు మాదిరి జీవితం. సంగమనే శరీరానికి క్రీస్తే శిరసై ఉన్నట్టుగా నీ భార్యకు నీవే శిరస్సువై ఈమెను ప్రేమించి పోషించి సంరక్షించడమే నీ ధర్మం. సంరక్షించడమే నీ ధర్మం. కళ్యాణమన్నిటిలో ఘనమైన కార్యం దైవత్వములోనా ఇది గొప్ప మర్మం. దేవునికి మహిమ కలుగుగాక. ఇక్కడ భక్తుడు అద్భుతంగా రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? క్రీస్తుకు మాదిరి జీవితం. సంఘం అనే శరీరానికి క్రీస్తు ఏ విధముగా శిరస్సు అయి ఉన్నాడు, అలాగే నీ భార్యకు నీవు శిరస్సుపై ఉండుడి. భార్యను కూడా వినాలా? భర్తను ఎలా పెట్టుకోవాలా? శిరస్సులా పెట్టుకోవాలా. భార్యలు భర్తను శిరస్సులా ఉంచుకోవడానికి ఇష్టపడట్లా. కాబట్టి దేవుడు ఇది మాట్లాడుతున్నాడు. మీరు మీ భర్తను నేను శిరస్సులా చూడాలా. ఆయనే యజమాని. కానీ ఇక్కడ బాగా ఉంటారు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరే శిరస్సులు అయిపోతారు. అదే వచ్చిన తర్వాత సిగ్గు. కాబట్టి గమనించాలి, మనం దేవుడు సంఘానికి ఏ విధంగా శిరస్సు అయి ఉన్నాడు, భార్యకు భర్త ఆ విధంగా శిరస్సు అయి ఉన్నాడు. కాబట్టి భార్యను ప్రేమించాలి. అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇస్సాకు మరి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. మధ్యలో ఉన్న ఎలియాజరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇక్కడ కళ్యాణం జరగాలి.
మనకు కూడా రెండో రాకడలో కళ్యాణం జరగాలి. ఈ కళ్యాణం కోసం వధువును సిద్ధపరచడానికి ఎలియాజరు వెళ్ళాడు. ఈ కళ్యాణం కోసం పరిశుద్ధాత్ముడు ఈ దినాన సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. నేను సిద్ధంగా ఉన్నామని ఈ దినాన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట. మనం సిద్ధంగా ఉన్నామా? దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. సంఘం సిద్ధంగా ఉండాలి. రెండవ రాకడ సమయం అది ఎక్కడ చూసినా కూడా యుద్ధాలు, ఎక్కడ చూసినా కూడా భూకంపాలు జరుగుతూ ఉన్నాయి. అంటే కారణం తెలుసా? దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. కాబట్టి నీవు నేను గమనించాలని ఇది నా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము రాకడకు సిద్ధంగా ఉండాలి. అందుకే ఇది నాన్న దేవుడు ఈ విధంగా మనతో మాట్లాడుతున్నాడు. ఐదవదిగా సమాధానం గలవాడు. ఎన్ని మాటలు చూసాం? 4 చూసాం కదా. మొదటిది వాగ్దానం. మీరు చెప్పకపోతే అర్థం అవ్వలేదు. మొదటిది వాగ్దానం, రెండవది విధేయత, మూడవది దేవునితో సమయం గడిపేవాడు, నాలుగవది భార్యను ప్రేమించేవాడు, ఐదవది సమాధానం కలవాడు. ఇస్సాకు సమాధానం కోసం వెంటాడేవాడు. ఇది నాన్న సంఘాల్లోను కుటుంబాల్లోనూ లేనిది ఏంటంటే సమాధానం. దేవుడు ఇది నాన్న నీతో మాతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే సమాధానంగా ఉండాలని మాట్లాడుతున్నాడు. ఇస్సాకు నిజముగా దేవుని కుమారుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఏమన్నాడు దేవుడు? వాగ్దానం ఏం చెప్పాడు? మత్తయి సువార్త 5:9 సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానం కలవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇస్సాకు అబ్రహాము తమ్మిన బావుని తవ్వాలని నిశ్చయించుకున్నాడు. ఆ దినాల్లో మరి తన తండ్రి అయిన అబ్రహాము తవ్విన బావులన్నీ మూసుకుపోయింది. ఆ బావుని తవ్విస్తూ ఉన్నాడు. తవ్విస్తూ ఉన్నప్పుడు అక్కడ ఓట పడింది. బావులో నీళ్లు వచ్చిన తర్వాత మరి వేరే వాళ్ళు వచ్చి ఏమన్నారు? ఇవి నావి, నాకు ఇచ్చేయండి అన్నారు. అయితే అక్కడ దెబ్బలాడా ఇస్సాకు? అక్కడ జగడమాడా? ఆడలేదు, ఇచ్చేసాడు. అదే ఇది నాన్న నీకు నాకు కావాల్సింది. ఏదైనా ఒక మరి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే అక్కడి నుంచి నువ్వు తప్పుకోవాలి. అందుకే సమాధాన పరిచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే, మనం చూసినట్లయితే గెరారు కాపరులు మరి ఇస్సాకు కాపరులకు ఏమొచ్చింది? జగడం వచ్చింది. ఎవరు బాగున్నారు? గెరారు బాగున్నాడు, ఇస్సాకు బాగున్నాడు. ఎవరికి వచ్చింది జగడం? వాళ్ళ మనుషులకి వీళ్ళ మనుషులకి వచ్చింది. వాళ్ళ మనుషులకి వీళ్ళ మనుషులకి వస్తే వాళ్ళిద్దరూ కలిసి ఆ నూతిని మూసేసారంటే ఏమవుతుంది? అక్కడ నీళ్లు ఆగిపోతాయి. కాబట్టి అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, ఇస్సాకు ఏం చేశారంటే దాన్ని సమాధానపరిచి మళ్ళీ వేరే చోటకి వెళ్ళి బాగుతుంది. ఎంత గొప్పవాడండి! అది అవసరం లేదు నాకు, మళ్ళా నేను సంపాదించుకోగలుగుతానని వేరే చోటకు వెళ్ళి బాగుతో ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఇస్సాకు సమాధానం గలవాడు. ఆరోదిగా ఇస్సాకు ప్రార్థనాపరుడు. ఆదికాండం 26:25 అంటాడు కదా. అతను ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసెను. యెహోవా నామమున ఏం చేశాడంటే ఆయన ప్రార్థన చేశాడు. ఇస్సాకు బెత్లెహేముకు వెళ్ళగానే మొదట ఆ ఇల్లు పట్టుకోలేదు, డేరా వేయలేదు, గుడారం వేయలేదు. ఏం చేశాడో తెలుసా? బలిపీఠాన్ని కట్టాడు. అనగా మొట్టమొదట ప్రార్థన చేశాడు. ఎందుకంటే మత్తయి సువార్తలో కాదు కాబట్టి మీరు ఆయన నా నీతిని రాజ్యం మొదట వెతకండి, అప్పుడు మీకు ఏమొస్తుంది? మీరు ఏదైనా దేవుడు ఇస్తారు. కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని దేవుడు చదివిస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మన జీవితాలు ఏముండాలి? ప్రార్థన ఉండాలి. అదే విధంగా కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. ఇస్సాకు జీవితంలో వివాహం జరిగిన తర్వాత 20 సంవత్సరాల వరకు కూడా వారికి పిల్లలు లేరు. అయితే అక్కడ భార్య భర్త కలిసి ప్రార్థన చేశారు. మరి పిల్లలను పొందుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగా ఈ దినాన నీవు నేను కూడా దేవుని సన్నిధిలో ఏ విధంగా గడుపుతున్నామో అలాగే కుటుంబంలో కుటుంబ ప్రార్థనగా గడపాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడిన మాటలు తెలుసా?
దేవుడు వాగ్దానం చేసేవాడు కాబట్టి మనం విధేయత కలిగి ఉండాలి. అలాగే దేవునితో సమయం గడపాలి, భార్యను ప్రేమించాలి, సమాధానపరచాలి, ప్రార్థన చేయాలి, కుటుంబం ప్రార్థన చేయాలి. 7 మాటలు దేవుడు మన జీవితానికి ఇచ్చాడు. ఇది నాన్న నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తలలో వచ్చుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఇది నాన్న నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, దేవుడు వాగ్దానం చేసేవాడు. నువ్వు ఖచ్చితంగా నమ్మకం ఉంటే కార్యం చేస్తాడు. నువ్వు ఖచ్చితంగా నమ్మకంగా ఉంటే ఆశీర్వదిస్తాడు. నీవు ఇది నాన్న తండ్రికి లోబడుతున్నావా? నీ పై అధికారికి లోబడుతున్నావా? దేవుడితో సమయం గడుపుతున్నావా? భార్యను ప్రేమిస్తున్నావా? సమాధానం పరుస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నావా అని నిన్ను నన్ను అడుగుతున్నాడు. ఇది నాన్న నీవు నేను కూడా సిద్ధంగా ఉండాలి దేవుని సన్నిధిలో. ఈ సాకులో ఏ విధమైన లక్షణాలు కలిగి ఉన్నాయో మన జీవితంలో ఉన్నాయా లేదా అని మనం సరి చేసుకునే సమయం, మనం పరిశీలించుకునే సమయం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవు నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం, మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? మన జీవితాలు ఈ సాకు అని లేకపోతే మనం మార్చుకుంటాం మన జీవితాలు. ఇది నా దేవుడు నీ కోసం నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడు నా బిడ్డ ఎప్పుడు మారతాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన ఈ కృపలో నన్ను బలపరిచారు ఉన్నారు. నాయన మాతో మాట్లాడే నాయన మీకు వందనాలుస్తూ ఉంటాను. మీ మాటలు మా జీవితంలో ఒక మాదిరికరంగా తీసుకుని వాటి ప్రకారం జీవించే వాక్యాన్ని మాకు అనుగ్రహించిన మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామానికి పొందుకుని అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. కొన్ని జీవితాలు కేవలం వ్యక్తిగత ప్రయాణాలు కావు. అవి కుటుంబానికి ఆదర్శంగా, సమాజానికి స్ఫూర్తిగా, దేవుని పరిచర్యకు ఒక సాక్ష్యంగా నిలుస్తాయి. అలాంటి అంకిత భావంతో కూడిన జీవిత ప్రయాణమే రెవరెండ్ నల్లి రాజేష్ కుమార్ గారి జీవితం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మల్కిపురం గ్రామంలో 1976 సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన రెవరెండ్ నల్లి రాజేష్ కుమార్ గారు జన్మించారు. కీర్తిశేషులు నల్లి శ్యామ్ సుందర్ గారు, శ్రీమతి సుశీల గారి దంపతులకు ఆయన ఏకైక కుమారుడు. చిన్ననాటి నుంచే కుటుంబ విలువలు, క్రమశిక్షణ, బాధ్యత వంటి లక్షణాలను అలవర్చుకుంటూ పెరిగిన ఆయన తన జీవితంలో ముందుకు సాగుతూ విద్యతో పాటు తనలోని ప్రతిభను కూడా అభివృద్ధి చేసుకున్నారు. రాజేష్ కుమార్ గారి ప్రాథమిక విద్య మల్కిపురంలోని ఎంపీపీ స్కూల్లో ప్రారంభమై తదుపరి ఇంటర్మీడియట్ విద్యను ఏఎఫ్డిటి జూనియర్ కాలేజ్ మల్కిపురంలో పూర్తి చేశారు. ఆ తరువాత ఎంవిఎన్ అండ్ జేఎస్ డిగ్రీ కాలేజ్ మల్కిపురంలో డిగ్రీ విద్యను అభ్యసించారు. తన విద్యాభ్యాసాన్ని మరింతగా కొనసాగిస్తూ రాజమండ్రి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. విద్య పట్ల ఉన్న ఆసక్తితో పాటు సృజనాత్మకత పట్ల కూడా ఆయనకు ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. తన సృజనాత్మకతను వృత్తిగా మలుచుకున్న రాజేష్ కుమార్ గారు కంప్యూటర్ డిజైనర్ మరియు ఆర్టిస్టుగా తన వృత్తి జీవితాన్ని కొనసాగించారు. కంప్యూటర్ డిజైన్, కళాత్మకతో పాటు రచనా రంగంలో కూడా తన ప్రతిభను చాటుకున్నారు. క్రైస్తవ వ్యాచరచనతో పాటు బహిరంగ సువార్త పరిచర్య పట్ల కూడా ఆయనకు ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. అలా ఒకవైపు వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు దేవుని పరిచర్యకు తన సమయాన్ని, తన ప్రతిభను అంకితం చేస్తూ ముందుకు సాగారు. 1998వ సంవత్సరం జూన్ 19వ తేదీన శ్రీమతి స్వర్ణకుమారి గారిని వివాహం చేసుకున్నారు. వారి వైవాహిక జీవితం ప్రేమ, సహకారం, కుటుంబ విలువలతో కొనసాగుతూ వచ్చింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబం మరింత విస్తరించి కోడలు, మనవరాలు కూడా వారి కుటుంబంలో భాగమయ్యారు. కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ వృత్తిని కొనసాగిస్తూ దేవుని పరిచర్యలో కూడా ముందుకు సాగడం ఆయన జీవితంలోని ప్రత్యేకత. 2014వ సంవత్సరం రాజేష్ కుమార్ గారి జీవిత ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపు. ఆ సంవత్సరంలో ఆయన కువైట్ దేశం వచ్చారు. కువైట్ వచ్చిన తరువాత పిసిసి అహ్మదీలో తన సేవా ప్రయాణాన్ని ప్రారంభించారు.
2014 నుండి 2021 వరకు టీసీసీ అహ్మదీ ఆఫీస్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత 2021 నుండి టీసీసీ కువైట్ మరియు టీసీసీ అహ్మదీకి ఉమ్మడి ఆఫీస్ సెక్రటరీగా తన బాధ్యతలు కొనసాగిస్తున్నారు. సంస్థాగత బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వహిస్తూ సంఘానికి అవసరమైన పరిపాలనా సేవలను అందిస్తూ తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. సంఘ పరిచర్య ప్రయాణం రాజేష్ కుమార్ గారి జీవితంలో అత్యంత ముఖ్యమైన అధ్యాయం. సంఘ పరిచర్య 2016 నుండి 2018 వరకు యవ్వన నాయకుడిగా సేవలందించారు. యువతతో కలిసి పనిచేస్తూ వారిని ప్రోత్సహిస్తూ వారి ఆధ్యాత్మిక అభివృద్ధికి తన వంతు సహకారం అందించారు. ఆ తరువాత 2019 నుండి 2022 వరకు పరిచారకుడిగా సేవ చేశారు. సేవలో మరింత బాధ్యత పెరుగుతూ 2022 నుండి 2024 వరకు సంఘ పెద్దగా తన సేవలను కొనసాగించారు. ఈ ప్రయాణంలోని ప్రతి దశ ఆయనలోని నాయకత్వ లక్షణాలను మరింతగా పెంపొందించింది. సంఘ కాపరిగా 2024 సంవత్సరం నుండి రాజేష్ కుమార్ గారు టీసీసీ వాప్రా సంఘ కాపరిగా సేవలందిస్తున్నారు. సంఘ సభ్యులను ఆత్మీయంగా ప్రోత్సహిస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ప్రార్థనలో, పరిచర్యలో, సంఘ అభివృద్ధిలో తన వంతు బాధ్యతను నిర్వహిస్తున్నారు. ఒక నాయకుడిగా మాత్రమే కాకుండా ఒక పరిచారకుడిగా, ఒక కాపురిగా ప్రజలతో కలిసి నడవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. యువతి పట్ల ప్రత్యేకమైన సేవ, యువతితో కలిసి పనిచేయడంలో ఉన్న అనుభవం ఆయన పరిచర్యలో ఒక ప్రత్యేకమైన అంశం. 2025 సంవత్సరం నుండి టీసీసీ అహ్మదీ యూత్ చైర్మన్ గా తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. యువతలో ఆత్మీయతను పెంపొందించడం, వారిని దేవుని సేవలో ప్రోత్సహించడం, సమాజంలో మంచి విలువలతో జీవించేలా వారిని మార్గనిర్దేశం చేయడం ఈ సేవలో ముఖ్యమైన భాగం. యువతే రేపటి నాయకత్వం అనే ఆలోచనతో వారి కోసం తన వంతు కృషి చేస్తున్నారు. రాజేష్ కుమార్ గారి జీవితాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. వృత్తి ఒక బాధ్యత అయితే పరిచర్య ఒక పిలుపు. కంప్యూటర్ డిజైనర్గా తన ప్రతిభను ఉపయోగిస్తూ, రచయితగా తన ఆలోచనలు వ్యక్తపరుస్తూ, సువార్త పరిచారకుడిగా దేవుని సందేశాన్ని అందిస్తూ, సంఘ నాయకుడిగా ప్రజల సేవ చేస్తూ తన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. బాల్యం నుండి విద్యాభ్యాసం వరకు, వృత్తి నుండి కుటుంబ జీవితం వరకు, కువైట్ ఉద్యోగ ప్రయాణం నుండి సంఘ పరిచర్య వరకు ప్రతి దశలోనూ బాధ్యత, అంకిత భావం, సేవ అనే లక్షణాలు కనిపిస్తాయి. మల్కీపురం గ్రామంలో ప్రారంభమైన ఒక ప్రయాణం కువైట్ వరకు చేరింది. విద్యార్థిగా ప్రారంభమైన ప్రయాణం వృత్తి నిపుడిగా ఎదిగింది. వృత్తి జీవితంతో పాటు సాగిన ప్రయాణం సంఘ పరిచర్యగా మారింది. యవన నాయకుడిగా ప్రారంభమైన సేవ పరిచారకుడిగా, సంఘ పెద్దగా, చివరికి సంఘ కాపరిగా మరింత బాధ్యతాయుతమైన పరిచర్యగా ఎదిగింది. ఇది కేవలం ఒక బయోడేటా కాదు. ఇది ఒక కుటుంబ మనిషి ప్రయాణం. ఇది ఒక వృత్తి నిపుణుడి ప్రయాణం. ఇది ఒక రచయిత ప్రయాణం. ఇది ఒక నాయకుడి ప్రయాణం. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని పరిచర్యకు తన జీవితాన్ని అంకితం చేస్తున్న ఒక సేవకుని ప్రయాణం. రెవరెండ్ నల్లి రాజేష్ కుమార్ గారి జీవిత ప్రయాణం మరింతగా దేవుని సేవలో కొనసాగాలని, ఆయన ద్వారా అనేక కుటుంబాలు, అనేక యువత, అనేక జీవితాలు ఆశీర్వదించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నీకు దేవుని ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని, బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని.